సమయంలో బలను సమీపించడానికి పూర్వము దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచన భాగాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచన భాగం, పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 48. తీసినటువంటి వారు నాతో కలిసి బిగ్గరగా చదవండి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మరొక మారు వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, ఈ పరిశుద్ధమైన పాదములకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభా, ఇంతవరకు పాటల్లోనూ ఆరాధన చేసే దాంట్లో మీరు మాకు సహాయపడుతున్నారు. అందుని బట్టి వందనాలు. మరి ఒక మారు ఈ వాక్యాన్ని ప్రభా ధ్యానిస్తుండగా నీ ఆత్మను మాతో ఉంచండి, సహాయం చేయండి. ఓ ప్రభా, ఏదైతే దాసుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఏ మాత్రం నా తలంపులు కానీ నా మాటలు కానీ ఏవి కూడా రాకుండా ప్రభా నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని ఎక్కడ ప్రోక్షణకి తెచ్చుకుంటుండగా ఓ ప్రభా నన్ను కడిగి పవిత్రపరచండి. కేవలము నీవు ఏదైతే నీ ప్రేమ వారితో మాట్లాడని కోరి ఇష్టపడినారో ఆ మాటలు మాత్రమే మాకు అందిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతి మనందరినీ సిద్ధపరచండి ప్రభా. ఈ వాక్యము మరి వెల్లడలు తోడనే వెలుగు కలుగునట్లుగా మీరు దీవించి ఆశ్రయించి కనికరించమని ప్రార్థన చేస్తుంది. కూర్చున్నటువంటి వారెవరు కూడా తప్పిపోకుండా తొలగిపోకుండా ఓ ప్రభా ఈ వాక్యం నుంచి వైదొలగకుండా వారితో మీరే స్పష్టంగా మాట్లాడుతారండి. ఎవరు ఎటువంటి అవసరతతో ఈ యొక్క సమయంలో వచ్చి కూర్చుంటున్నారో ఎరిగినటువంటి దేవుడు, అంతకంటే మించి బలను సమీపించడానికి కావాల్సినటువంటి లేఖన భాగం హెచ్చరికలు ప్రభా మా జీవితానికి అనుగ్రహిస్తూ ఆ రీతిగా ఏకంగా బలంలో చేయించడానికి కూడా కృపానుగ్రహించండి, సహాయం చేయండి. ఈ సమయం అంతటిని కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి, సహాయం చేయండి ప్రభా. ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. ఆత్మతోటి ప్రభావ ప్రజలందరినీ కూడా తాగుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నిర్ణయింపు లేకుండా వాక్యం చేత పట్టబడినట్లుగా ఈ కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిని మేము సంపూర్ణంగా అనుభవించినట్లుగా సహాయం చేయండి. మా ప్రభు రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటి మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచన భాగము. వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. కాబట్టి ఇక్కడ మనము ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గమనించాలా. కాబట్టి గుడ్ ఫ్రైడే అనేటువంటి ఆ యొక్క రోజును పురస్కరించుకొని మనం ధ్యానిస్తూ వచ్చినాం. అయితే మనం ఏమి ధ్యానిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనము గ్రహింపు కలిగి ఉండాలి. లేదంటే వాక్యము ఏది వింటున్నాము అనేటువంటి సంగతిని కూడా మొట్టమొదటిగా మనం ఎరిగి ఉండాలి. అప్పుడే సరైనటువంటి రీతిలో ఆరాధించాలి. లేదంటే ఆ వాక్యం యొక్క ఫలము నీవు నేను కూడా అనుభవించగలుగుతాము. కాబట్టి ఆ యొక్క మరి గుడ్ ఫ్రైడే అనేటువంటి దాన్ని మనం గమనించి చూస్తే అక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటనేది మనం గమనిస్తే ఒక పాపి అయినటువంటి మనుషుడు, కాబట్టి ఈ పాపి అయినటువంటి మనుషుడు దేవునితో ఎట్లాంటి సంబంధము లేదు. కాబట్టి ఆ మనుషుడు ఎప్పుడు కూడా ఈ పాపాన్ని నుంచి విడుదల గావించాలని కోరుతూ వస్తాడు. కాబట్టి అనేక రీతిలుగా లోకంలో అనేక రకాలైనటువంటి పూజలు పురస్కారాలు లేదంటే ఈ పాపాన్ని తీసుకునేదానికి అనేక రకాలైనటువంటి యాత్రలు చేస్తూ వస్తాడు. కాబట్టి ఇట్లాంటి పాపి అయినటువంటి మనుషుల్ని రక్షించడానికి, పాపం నుంచి విమోచించడానికి, ఆ పాపం నుండి విడుదల గావించడానికి ఒక బలి అవసరము. కాబట్టి మొన్నటిగానే చెప్పినాను, పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలంటే ఏం చేయాలా? రక్తము చిందించబడాలా, అంటే బలి గావించబడాలా. కాబట్టి దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఈ పాపముల విషయమై మరి ఆందోళనతో చెందుతున్నటువంటి వ్యక్తి, లేదంటే ఈ పాపాన్ని కడిగివేసుకోవాలన్నటువంటి వ్యక్తికి ఏమి అవసరం అంటే బలి అవసరము. కాబట్టి ఈ బలి దేవుడే తన సొంత కుమారుని ద్వారా ఆ కలువరి శిలువలో ఏం చేస్తూ వచ్చినాడు? బలిగా అర్పించుకుంటూ వచ్చినాడు. ఆ బలి అర్పించుట చేత పాపి అయినటువంటి మనుష్యునికి పాపం అనేది కడిగి వేయబడతా వచ్చింది.
కాబట్టి మొన్నటి దినాన్ని ఇంకా స్పష్టంగా ధ్యానిస్తూ వచ్చాము. ఆ పశువు తల మీద చేతులు ఉంచుడి చేత ఆ పాపం మరల్చబడి ఆ పాపము ఆ యొక్క పశువు మీదకి వెళ్ళి ఆ పశువుని వధించుడి చేత బలిగా అర్పించుడి చేత నీ పాపము ఆ యొక్క పశువు తీసుకొని పోయినట్లుగా చూస్తాము. అదే మాదిరిగా నీ నా పాపము నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో గావించినాడు బలి. కాబట్టి సిలువకు వెళ్లే ముందు ఏమి జరుగుతుందో వచ్చిందని చూస్తే ఈ పాపమంతా కూడా ఆయన వీపుకు మరచబడతా వచ్చింది. కాబట్టి ఈ పాప భారం అంతా కూడా ఆయన వీపుకు మోసుకొని పోతూ ఆ కలువరి సిలువ పైన ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, తాను బలిగా అర్పణగా అర్పించుకుంటూ వచ్చినాడు. తద్వారా పాపి అయినటువంటి మనుషునికి పాపం నుండి విడుదల, విముక్తి, రక్షణ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ వృత్తాంతం అంతా కూడా గమనించి చూస్తే దీన్నే మనం శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడేగా మనం చూస్తాం. కాబట్టి ఈ పాపి అయినటువంటి మనుషుని యొక్క జీవితంలో జరిగినటువంటి ఈ రక్షణ కార్యం ద్వారా మనుషుడు దేవునితో సావాసం చేయటానికి ఒక ద్వారం అనేది తెరవబడతా వచ్చింది. లేదంటే ఆ దినం నుంచి దేవుడితో ఆయన సంబంధము కలిగినటువంటి వాడుగా ఆ వ్యక్తి అనేటువంటి వాడు ఉంటాడు. ఆ దినం నుండి తన యొక్క జీవితంలో పాపానికి క్షమాపణ దొరికింది. దేవునితో ఐక్యపరచబడుతూ వచ్చినాడు. జీవితం అనేది దేవునితో ఆరంభించబడతా వచ్చింది. ఇంతవరకు ఇది సంగతి. అయితే ఇప్పుడు ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా? ఏమా ఉద్దేశం అని చూస్తే ఉదయకాల సమయం నుంచి కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఏంటి ప్రత్యేకం అంటే ఈ మనుషుడు తన యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తాన్ని జరుగుతూ వచ్చింది. బలి ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతూ వచ్చింది. పాపం తొలగిపోయింది, కడగబడుతూ వచ్చినాడు, పరిశుద్ధంగా చేయబడుతూ వచ్చినాడు. జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుతో ఆరంభించినాడు. మంచిదే. ఈ ఆరంభించినటువంటి వ్యక్తికి ఆ విధంగా జీవితము కొనసాగిస్తున్నప్పుడు వచ్చేటటువంటి పరిస్థితులు ఏం పరిస్థితులు వస్తాయి అంటే ఉదయకాల సమయంలో చాలా చక్కగా ధ్యానించుకుంటూ వచ్చినాం. ఏం పరిస్థితులు వస్తున్నాయి అంటే రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా వ్యతిరేక జీవితంలో మనం చూస్తే చివరికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే దేవుణ్ణి అట్లా ఒక్క నిమిషంలో అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులను వచ్చినాడు. అంటే ఇంతకాలము జరిగిందంతా లేదంటే ఇంతకాలము తన యొక్క సావాసం అంతా కూడా ఎట్లా అయిపోయింది, బూడిదలో పోసినటువంటి పన్నీరు వలె అయిపోయింది. కాబట్టి ఇది వాస్తవమైనటువంటి సంగతి. అయితే పాపమును క్షమించేదానికి దేవుడు బలిగా వేసబడినాడు, అదొక సంగతి. అయితే పాపములు క్షమించబడిన తర్వాత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుతో ఆరంభించిన తర్వాత అందుట్లో నిలిచి ఉండేది చూసారా, ఆ యొక్క సావాసంలో నిలిచి ఉండేది, లేదంటే ఆ దేవునితో సావాసం కలిగి ఉండి దినదినము నడిపించబడేటటువంటిది అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ దినదినము నడిపించబడేటటువంటి ఈ కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఈ రక్షింపబడినటువంటి పాపాన్ని తీసివేసుకున్నటువంటి వ్యక్తి, రక్తం ద్వారా కడగబడినటువంటి వ్యక్తి జీవితంలో జరిగేది ఏంటంటే ప్రతి దినము కూడా ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో రకాల సందేహాలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా ఆరంభం ఉంటాయి. ఇప్పుడు చూడండి, పాపానికి ప్రాయశ్చిత్తము రక్తము చిందించబడతా వచ్చింది. మరి ఒక పాపి అయినటువంటి మనుషుడు రక్తం ద్వారా కడిగి పవిత్రపరచబడి పరిశుద్ధంగా చేయబడి దేవునితో సావాసం ఆరంభించిన తర్వాత వచ్చే పరిస్థితులకు మరి ఏం కావాలా? అర్థమవుతుందండి? పాపాన్ని కడిగివేయడానికి రక్తం చిందించబడింది, మంచిదే. కడగబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో తన యొక్క ఆత్మీయ జీవితము సాఫీగా సాగాలి అంటే, ఆత్మీయ జీవితం యథార్థంగా ఉండాలంటే, నీతియుక్తంగా ఉండాలంటే, పవిత్రంగా ఉండాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే ఏమి కావాలి? ఏమి కావాలండి? పునరుద్ధానక శక్తి, బలము, జీవము కావాలా? అర్థమవుతుందండి? కాబట్టి ఈ మనుషుడు అనేటువంటి వాడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వలె చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి అనుభవం కావాలి. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయంలో
దేవుడు ఏం చెప్పినాడు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఏం చేయబడట? పరలోక రాజ్యానికి పాత్రులుగా చేయబడు. కాబట్టి ఈ విధంగా పాపానికి క్షమాపణ అనేది ప్రాయచిత్తము కలుగుతూ ఉంది సిలువలో. కానీ ఆ ప్రాయచిత్తం జరిగిన తర్వాత ఈ మనిషికి ఈ నూతనమైనటువంటిది లేదంటే పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితము కొనసాగించబడాలంటే నూతన జీవము కావాలా, పరిశుద్ధ పునరుద్ధాన శక్తి బలము కావాలా. కాబట్టి ఈ పునరుద్ధాన శక్తి బలము చేత, నూతనమైనటువంటి జీవము చేతే ఈ యొక్క ఆత్మీయ జీవితం అనేది సరిగా ఆరంభించి దాన్ని సరిగా ముగించగలుగుతాడు. లేకపోతే ఏమవుతుందంటే పాప క్షమాపణ పొందుతాడు, మంచిదే, బాగానే ఉంటుంది, 4 రోజులు మందిరానికి వస్తాడు, తర్వాత ఏదో పరిస్థితి వస్తుంది, అడ్డంకి వస్తుంది, బాధ వస్తుంది, బలహీన వస్తుంది, తర్వాత సందేహం వస్తుంది, దుఃఖం వస్తుంది, మరణము కూడా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే పేతురు వలె ఉన్న పాటున రెప్పపాటున తక్కుమంట వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రీతిగా అనేకులు దేవుని మందిరానికి లేదంటే అనేకులు కోట్ల కొద్దిగా అనేకమైనటువంటి ప్రసంగాలకు వస్తూ ఉంటారు, లక్షల మంది కోట్ల మంది వస్తుంటారు. మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? అర్థమవుతుందండి? ఇప్పుడు టీవీల్లో కూడా కొన్ని వేల మంది చూస్తుంటున్నారు కదా, వర్తమానాలు వింటున్నారు. మరి అందరూ ఎందుకు రావట్లేదు దేవుని దగ్గరికి? ఎందుకు రావట్లేదంటే పేతురు యొక్క జీవితాన్ని ఉదయకాల సమయంలో స్పష్టంగా చూశాను. పేతురు అనేటువంటి వ్యక్తి దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తే ఒక దినం వచ్చేసరికి ఏమైంది, ఊరికి అట్లా విడిచిపెట్టేసినాడు. మరి చూడండి, ఆ శిష్యుల్లో ప్రధానమైనటువంటి ఆ యొక్క శిష్యుడు పేతురు, ఆయనే అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతే నా జీవితం ఎంతది ఒక్కసారి పరీక్షించుకోండి. ఆయన ఊరికి అట్లా వదిలిపెట్టేసిపోయినాడంటే ఆయన కలిగినటువంటి బాధను బట్టి, బలహీనతను బట్టి నా జీవితంలో కూడా మనం కూడా ప్రభువుని నిరాకరించినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా ప్రభువుకు తెలుసు, ఆ దేవాది దేవునికి తెలుసు. కాబట్టి పాపాన్ని పరిహరించేదానికి ఏం చేసినాడు? బలిని తీసుకుని వచ్చినాడు. మరి బలి ద్వారా వచ్చినటువంటి క్షమాపణ పొందినటువంటి మనిషి నిత్యము దేవునితో సహవాసము చేసేదానికి దేని తీసుకుని వచ్చినాడంటే ఆ చనిపోయినటువంటి ఆ తన ప్రియకుమారుని ఏం చేస్తూ వచ్చినాడు? తిరిగి లేపినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని తిరిగి లేపుటలో అర్థం ఏంటంటే ఒక్కటే అర్థము, నీవు ఆయనతోటి అంతం వరకు ఏం చేయాలా? సావాసం చేయాలా. నీకు వచ్చినటువంటి బాధలు, నీకు వచ్చినటువంటి కష్టములు, నీకు వచ్చినటువంటి అపాయములు, నీకు వచ్చినటువంటి భయములు, నీకు వచ్చినటువంటి దుఃఖములు, నీకు వచ్చినటువంటి వేదనలు, నీకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితులు, నీకు వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మరణము, దుఃఖము, బాధలన్నిటిలో నుండి నీవు విడిపించబడాలంటే నీకు ఒక శక్తి అవసరము. ఆ శక్తిని ఏమని చెప్తున్నాము? పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తిలో ఏముందంట? మళ్ళా చదవండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26. ఏంటంట? అందుకు యేసు పునరుద్ధానమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుడు. కాబట్టి ఇదంతా కూడా అందుట్లో మరి పొందుపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా దేవుడు అంటే ఆయన పునరుద్ధానము. కాబట్టి దేవుడు తిరిగి లేచుట్లో అర్థం ఏంటంటే ఆయన ఆ పునరుద్ధానము చేయడం ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో ఆ పునరుద్ధాన శక్తిని తీసుకొని రావాలని కోరుకుంటున్నాడు. ఈ పునరుద్ధాన శక్తితో ఏముంది అంటే ఏముందంట? జీవముంది. కాబట్టి ఎప్పుడైతే నీవు నా యందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు నువ్వేమవుతావంట? చనిపోయినా బ్రతుకుతావు. దాని అర్థం ఏంటంటే ఒకళ్ళ పేతురు వలె నువ్వు తప్పిపోయినా, నిరుత్సాహంతో వెనుదిరిగిపోయినా, బాధలను బట్టి నువ్వు తొలగిపోయినా, లేదంటే ఈ దేవుడు మంచివాడు కాదని నువ్వు వెళ్ళిపోయినా, ఎన్నో రకాల నీ జీవితంలో పరిస్థితులు వచ్చినా ఈ పునరుద్ధానటువంటి శక్తి మరలా నీలోనికి జీవాన్ని తీసుకుని వస్తుంది.
ఈ జీవము నీలో మరలా ఒక క్రొత్త అనుభూతిని తీసుకుని వస్తుంది. తద్వారా మరలా నూతనముగా నీ జీవితం ఆరంభించబడి దేవునితోటి కొనసాగించినటువంటి అనుభవంలోకి వస్తావు. దాన్నే ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్పినాడంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే. కాబట్టి ఇప్పుడు ఏది అవసరం అంటే, ఒక వ్యక్తి నూతనముగా జన్మించాలా. ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలా? ఒకసారి మరణించాలా. అర్థమవుతుందండి? ఇందులో ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలంటే ఒక వ్యక్తి ఏం చేయబడాలా? చనిపోవాలా. దాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే బాప్తిస్మం అని చెప్తాము. కాబట్టి ఈ యొక్క బాప్తిస్మం అనుభవం ద్వారా ఒక వ్యక్తి తన యొక్క పాపముల విషయమై ఆయన తను మరణించి మరలా క్రీస్తు వలె ఆ యొక్క సమాధిని గెలిచినట్లుగా మనము కూడా గెలిచి పునరుద్ధాన యొక్క శక్తి బలముతోటి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా బయటకు తీసుకుని వస్తాము. ఈ బయటకు తీసుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు అనేక రకాలైనటువంటి కష్టములు, బాధలు, బలహీనతలు, శరీరరీత్యా, సాధారణ రీత్యా, ఆ యొక్క లోకరీత్యా వచ్చేటటువంటి ఈ ఇబ్బందులన్నింటి నుంచి నీవు నేను ఆ యొక్క పునరుద్ధాన శక్తి దగ్గరికి, ఆ నూతన యొక్క జీవంలోనికి మనము తీసుకురావడానికి ఒక చిన్న విశ్వాసము ఏం చేస్తా ఉందంటే ఆ బలాన్ని నీవు నేను పొందుకునేటట్టుగా చేస్తుంది. ఆ యొక్క జీవము నీలోనికి నాలోనికి తిరిగి తీసుకుని వచ్చి ఈ చనిపోయినటువంటి లేదంటే లోకానికి అప్పగించబడినటువంటి మన యొక్క ఆత్మను తిరిగి పురుగొల్పేటటువంటిదిగా ఉంటుంది ఆ ఒక్క కారణాన్ని బట్టి. కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తము బలియాగం అయితే ఒక మనిషిని యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితానికి కారణం ఏంటంటే దేవుని యొక్క పునరుద్ధానము. అర్థమవుతుంది? కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితము ఆత్మీయంగా సజావుగా ఆటంకము లేకుండా సాగిపోవడానికి గల కారణం ఏంటంటే ఒక్కటే కారణం, ఆయన యొక్క పునరుద్ధానము. ఆ కారణాన్ని బట్టి దేవుడు 3వ దినాన మృత్యుంజయుడిగా లేచినాడు. ఆయన కనుక లేకపోతే ఈ లోకము కూడా పాపానికి క్షమాపణ కలిగినప్పటికీ కూడా తిరిగి ఆయనతోటి ఏం కాదు, సమకూర్చబడలేదు. తిరిగి ఆయనతోటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించలేదు. ఆ కారణాన్ని బట్టి ఈ పాపానికి క్షమాపణ కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరలా దేవునితోటి పరిశుద్ధంగా నీతిమంతులుగా ఆ యొక్క జీవితాంతము లేదా ఆయనతో మరి కలుసుకొని ఆ పరలోకములోనికి, పరలోక రాజ్యంలోనికి చేరే వరకు కూడా నీకు కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా నీ బలహీనతలన్నింటిలో, నీ రోగములో, నీ కష్టములో, నీ వ్యాధుల్లో, నీకు అన్నింటిలో కూడా నిన్ను ఆదరించి, నిన్ను పోషించి, నీకు ఒక నూతనమైనటువంటి జీవాన్ని తీసుకుని వచ్చేదానికి ఆయన పునరుద్ధానుడిగా లేచి వచ్చినాడు. అది మర్మము. పాపానికి క్షమాపణ బలి, పరిశుద్ధమైనటువంటి జీవితానికి పునరుద్ధానము. కాబట్టి ఇప్పుడు పాపానికి క్షమాపణ వస్తే సరిపోదు, ఇంకేం కావాలా? పునరుద్ధానం కావాలి. ఈ పునరుద్ధానం ద్వారా మనిషి ఏం చేయబడతాడంటే కోల్పోయినటువంటి ప్రతిదీ కూడా తిరిగి సమకూర్చబడతాడు. ఈ ఒక్క కారణాన్ని బట్టి పాపి అయినటువంటి మనుషుడు, తప్పిపోయినటువంటి మనుషుడు, తొలగిపోయినటువంటి మనుషుడు, జారిపోయినటువంటి మనుషుడు తిరిగి ఆ సమాధి, ఆ యొక్క పునరుద్ధానము ద్వారా తిరిగి లేపబడి సమకూర్చబడే అనుభవంలో వస్తున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో బలం సమీపించబడినటువంటి నీవు నేను మరలా కొన్ని లేఖన భాగములు చూచి పరీక్షించుకొని ఆ రీతిగా మనము మరి యోగ్యమైన రీతిలో బలంలో చేయవేద్దాం. రండి చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనము. చాలండి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఒక సంగతిని గమనించి చూసాం. ఉదయకాల సమయంలో చూసినటువంటి సంగతి ఏంటంటే, ఇట్లాంటి జీవితాన్ని దేవునితోటి ఆరంభించినటువంటి పేతురు అనబడినటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో కలిగినటువంటి యొక్క ఇబ్బందులు, అపాయాలు, ఈ సందేహములు, నిరుత్సాహము, వీటన్నిటిలో చివరిగా ఏమొచ్చిందంటే మరణ భయం వచ్చేసింది. అతను ఆ యొక్క పేతుని గుర్తుపట్టారు, సమాజం అంతా కూడా అతను గుర్తుపట్టారు. చివరిగా చూస్తే దేవుడు ఏదైతే
కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూసుకున్నప్పుడు తనలోనికి ఏమొస్తుందంటే మరణ భయం ఆరంభించబడతా వచ్చింది. ఈ ప్రదేశంలో కనుక ఉంటే, ఈ స్థలంలో కనుక నేను ఇంకా తిరిగితే నన్ను యేసుక్రీస్తు ప్రభుతో తిరుగుతున్నటువంటి వ్యక్తిగా ముద్రించి నన్ను కూడా ఏం చేస్తారు, సిలువకు అప్పగిస్తారు. ఈ ఒక్క మరణ భయము తన యొక్క జీవితంలో ఆ స్థలంలో నుంచి వెనువెంటనే వెళ్ళిపోతూ వచ్చినాడు, ఆ స్థలంలో విడిచిపెట్టబడుతూ వచ్చినాడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సైనికులు బంధించినారు, అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టినారు, ఉమ్మవేసినారు, పిడుగులు వేసినారు. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి తీర్పులు అన్యాయంగా ఆయన మీద తీర్చు వచ్చినారు. ఆ రీతిగా ఆ కలువరిశిలో ఆయన మీద మరి పెట్టి ఆ యొక్క రోమా సైనికులు ఆ కపాలమైనటువంటి స్థలంకి నడిపించుకుంటూ పోతూ వస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. సిలువ వేసినారు, తర్వాత ఆ యొక్క సమాధి చేస్తూ వచ్చినారు. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ పేతురు అనబడినటువంటి వ్యక్తి ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టినాడు. ఆయన విడిచిపెట్టిన తర్వాత సంగతులన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఆయన విడిచిపెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో మరణాన్ని పొంది సమాధి చేయబడుతూ వచ్చినాడు. అయితే ఇప్పుడు మనం రెండవ భాగంగా ఏం చూస్తామంటే, ఈ పేతురు అనబడినటువంటి వ్యక్తి ఆనాడు ప్రధాన యాజకుని యొక్క ఇంటి ముంగర ఇక దేవునితో నాకేమీ సంబంధం అనుకున్నటువంటి ఈ వ్యక్తి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క జీవితం ఏమై ఉంటుందనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో బహు స్పష్టంగా రాసినారు. ఏమని చెప్పినట్టు చూడండి, సీమోను పేతురును నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చుదామని వారు వెళ్ళి దోణి ఎక్కి కానీ ఆ రాత్రంతా ఏమీ పట్టలేదు. ప్రధాన యాజకుని దగ్గర ఇంటి ముందర కోడి కూసిన తర్వాత తన యొక్క హృదయంతరంగము నొప్పించబడి ఒక పెద్ద బండరాయి తన యొక్క జీవితంలో కఠినంగా చేసి హృదయాన్ని దేవునితో సంబంధం లేకుండా ఇప్పుడు శత్రువు ఎక్కడ తీసుకొని పోయినాడు తెలుసా? ఎక్కడ తీసుకెళ్ళినాడు? ఆయన చెప్పినాడు అందుకు 3వ వచనము, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదు. అది సీమోను పేతురు యొక్క స్థితి. ఇక్కడ ఏం జరుగుతూ వస్తుంది? ప్రధాన యాజకుని దగ్గర తీర్పు పొందినారు, అన్యాయ తీర్పు చేసినారు, రోమా సైనికులు బంధించినారు, అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టినారు, సిలువను ఆ యొక్క వీపు మీద ఇచ్చినారు. ఆయన మోసుకుంటూ ఆ కపాలమైనటువంటి స్థలానికి వెళ్తే 3 మేకుల మీద ఆయన వేలాడ తీస్తూ వచ్చినారు. మధ్యాహ్నం వరకు ఆయన విలపించి ఆ యొక్క కలువరిశిల మీద ఆయన మరణించినాడు. తర్వాత సమాధి చేస్తూ వచ్చినారు. ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. కానీ పేతురు యొక్క జీవితంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఒకవైపు ఈ కార్యక్రమం జరుగుతుంటే ఇంకోవైపు పేతురు యొక్క జీవితం మనం గమనిస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రధాన యాజకుని ఇంటి నుంచి వెలుపలకు వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళినాడంటే మరలా తాను ఎక్కడ పుట్టినాడో, మరలా తాను ఎక్కడ పెరిగినాడో, మరలా తన యొక్క స్థితి ఏమిటో, పూర్వము తన యొక్క జీవితం ఏమై ఉంటుందో ఆ స్థలంలోనికి వెళ్ళి బహుశా ఆ యొక్క సిలువ వేయబడిన రోజు నుంచి మరలా ఆదివారం రోజు వరకు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే నేను అనుకునే చెప్తున్నాను, ఆ ధోనిలో పడుకొని ఏమి చేయదుమా అని 2 దినాలు బాగా ఆలోచించి ఆదివారం నాడు ఏం చేసినాడంటే ఇదిగో నేను చేపలు పట్టబోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేను. ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చింది? ఆ పేతురు అనేటువంటి వ్యక్తికి ఇదిగో నేను మరలా చేపలు పట్టబోదును అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువుతో రోజు తిరిగేవాడు, ఆయనతోనే భోజనం చేసేవాడు, 2 రెట్లు 5 చేపల యొక్క అనుభవం బాగా ఎరిగినటువంటి వాడు, స్వస్థతలు ఎరిగినటువంటి వాడు, జనసమూహం వెంబడించినటువంటి స్థితి, తర్వాత ఒలీవ కొండ యొక్క ప్రార్థన అనుభవం, దేవునితో తిరిగినటువంటి అనేకమైనటువంటి అనుభవాలు ఉంటూ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేసినాడు? చనిపోయినాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుతో నేను తిరిగినాను, ఆ యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వ్యక్తికి చనిపోయి సమాధి చేయబడుతూ వచ్చినాడు. ఆ కారణం బట్టి నేను ఏం చేశాను? ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి నేను వచ్చి ఇప్పుడు కూర్చున్నాను.
రోజు అయితే ఏంటి, ఆయనతో పాటు తిరగాలి, ఆయనతో పాటు తినాలి, ఆయనతో పాటు సావాసం చేయాలి, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవాలి, ఆయన ఎక్కడ కూర్చుంటే కూర్చోవాలి, ఆయనతో పాటు తిరగాలి. అట్లా తిరుగుడు ద్వారా ఏమొస్తుంది, ఆయనకు ఒక గౌరవం కూడా వస్తుంది పేతురు గారికి. ఎందుకని, ఈయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు అనేటువంటి గౌరవం వస్తూ ఉంది. మరి ఇప్పుడు ఎవరితో తిరగాల అని ఆలోచించుకుంటా ఉన్నాడు. ఆ యొక్క ధోనిలో పడుకొని ఆలోచించినాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏమీ కూడా కనిపించట్లేదు. అప్పుడు తీర్మానం చేసినాడు, ఏమనంటే, అసలు నేను ఎక్కడ ఆరంభించినాను నా యొక్క స్థితిని అని ఆలోచించినాడు. ఆయనకి స్థితి ఎక్కడ ఆరంభించినాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 4:16. పదిహేడు నుంచి చదవండి. వెంటనే అది కాబట్టి వారి యొక్క మొట్టమొదటి చూస్తే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వ్యక్తికి పేతురు అనబడినటువంటి మనుషునికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఈయన గలిలయ అనేటువంటి ప్రాంతంలో ఒక శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రాంతంలో, ఈ గలిలయ అనేటువంటిది మరణకరమైనటువంటిది, చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి స్థితి కలిగినటువంటిది గలిలయ ప్రాంతము. ఇట్లాంటి ఒక భయంకరమైనటువంటి ఈ గలిలయ ప్రాంతంలో పేతురు అనబడినటువంటి వ్యక్తి ఆయన జన్మించినాడు. జన్మించిన తర్వాత ఆయనకి తెలిసినటువంటి వృత్తి ఏంటంటే చేపలు పట్టుట. కాబట్టి ఈ విధంగా తాను ఆ గలిలయ ప్రాంతంలో ఆయన జన్మించి వృత్తిరీత్యా చేపలు పట్టుకుంటూ ఆ రీతిగా సముద్రము, పడవ, వల అనేటువంటి దాంట్లోనే ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయనకి ఏమీ కూడా తెలియదు, చదువుకోలేదు, పామరుడు, ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి వాడు. ఇట్లాంటి వ్యక్తి తన యొక్క జీవితంలో చేపలు పట్టుకున్నట్టు తప్ప వేరొకటి తెలియదు. ఈ గలిలయ సముద్రంలో ఆయన చేపల వేటకు వెళుతూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన గలిలయను దర్శించాలని కోరి ఇష్టపడినాడు. కారణం ఏంటంటే ప్రవక్త చెప్పినటువంటి మాటను నెరవేర్చడానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంట, ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నాడు. ఆ గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నప్పుడు ఈ పేతురు అనబడినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంట, చేపలు పట్టాలని కోరినాడు. కాబట్టి ఈ విధంగా వలలు వేస్తూ చేపలు పట్టేటటువంటి ఈ పేతుర్ని యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేతునని చెప్పగానే ఆయన ఏం చెప్పినాడు, నాకు కుదరదు, నేను రానని చెప్పినాడా? లేదా నాకు చాలా పనులు ఉన్నాయి, అవి నేను చేపలు పట్టుకోవాలి, మనుషులు కాదు పట్టేదని చెప్పినాడా? ఏం చెప్పినాడట? వెంటనే తమ వలను విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఇంకా చెప్పాలంటే తమ యొక్క వలనే కాదు, ఆ సముద్రాన్ని విడిచిపెట్టినాడు, వలను విడిచిపెట్టినాడు, పడవని విడిచిపెట్టినాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టినాడు, సమస్తమైనటువంటి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఎవరిని వెంబడించినాడు? యేసు ప్రభుని వెంబడించినాడు. ఈ యేసు ప్రభుని వెంబడించినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వృత్తాంతం అంతా జరిగిన తర్వాత ఇప్పుడు మరలా నేనేమి చేయాలా? ఇప్పుడు ప్రశ్న వచ్చింది ఆయనకి, నేనేమి చేయదును అనుకున్నప్పుడు, ఆ రీతిగా పడుకొని ఆలోచిస్తున్నప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయనకి ఒకటి గుర్తొచ్చింది. అది కూడా ఆదివారం బహుశా తెల్లవారుజామున. ఏమని గుర్తొచ్చిందంట? ఆ గుర్తొచ్చి పక్కన ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం కూడా వచ్చినము. అందుకు సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును. ఇప్పుడు ఏమైంది? జీవితం అంతా తిరగబడ్డదా తెలియదా? చూడండి, ఎక్కడికి వచ్చినాడు? మళ్ళా
చేపలు పట్టేదానికి వచ్చినాడు. దేవుడు దేనికి పిలిచినాడు? దేనికి పిలిచినాడు అండి? మనుషులను పట్టేదానికి పిలిచినాడు. ఎందుకు ఈ వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మన యొక్క జీవితంలో ఇది వాస్తవమైనటువంటి సంగతి. పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కలువరి శిలువలో ఆయన కాల్చిన రక్తం ద్వారా కడగబడతాం. ఒక మాట, ప్రభువును క్షమించు అంటే ఆయన క్షమిస్తాడు, కడగబడతాం. అయితే దానికంటే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే కడగబడిన తర్వాత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుతో ఆరంభించాలా. ఆరంభించినటువంటి జీవితంలో వచ్చేటటువంటి కష్టములు, నష్టములు, బాధలు, బలహీనతలు వీటన్నిటిని తట్టుకొని అన్ని పరిస్థితుల్లో గుండా ముందుకు వెళ్ళటానికి ఆయన కోరి ఇష్టపడి ఆ సమాధిని గెలిచినాడు. సమాధిని గెలవడానికి అర్థం ఏంటంటే అది ఒకవేళ సమాధిని గెలవకపోతే ఏమవుతుందంటే నీవు నేను కూడా పేతురు వలె అట్లాంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. అంటే బాగానే వస్తాం ముందుకు, కానీ స్థితి మరలా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతాం. పూర్వము మనం ఏమి చేస్తామో అదే పని చేస్తాము. పూర్వము త్రాగుబోతా మరలా త్రాగుబోతుంది, పూర్వము తిరిగిపోతా మరలా తిరిగిపోతుంది. పూర్వము ఏ పని చేస్తావో మరలా అదే పనిలోనికి, అదే స్థాయిలోనికి వెళ్ళిపోతాం. ఏమి లేకపోతే పునరుద్ధానం లేకపోతే. అర్థమవుతుందండి? పునరుద్ధానం కనుక లేకపోతే మరలా ఏమవుతుంది? నీ యొక్క స్థితి మొదట ఎట్లా ఉండేదో అదే స్థితికి. దానికి ఉదాహరణ కోసం ఇప్పుడు చెప్తున్నాము. కాబట్టి పేతురు అనబడినటువంటి వ్యక్తి ఇంకా జీవితం అంతా కూడా ఎండిపోయినటువంటి బ్రతుకుగా మార్చబడతా వచ్చింది. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువుతో వెళ్ళేటప్పుడు ఆయన యొక్క స్థితి గొప్పదిగా ఉండేది. ఆయన ప్రజలు గౌరవించేవారు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడని. ఆ యొక్క జనసమూహంలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఒక ఉన్నతమైనటువంటి స్థాయి, గొప్పదైనటువంటి పిలుపు ఉంది. అయితే ఇప్పుడు చూస్తే తన జీవితం మొదట ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేసినాడు. ఎక్కడ ఉన్నాడు తెలుసా? గలిలయ సముద్ర తీరన్న. ఆడ కూర్చొని ఆదివారం తెల్లవారుజామున ఏం చేయాలని కోరినాడంట? నేను చేపల పట్టబోదును. పక్కన ఉన్న వారికి చెప్తున్నాడు ఆయన, నేను చేపల పట్టబోదును అని చెప్పి ఏం చేసినాడు తెలుసా? వల వేసేసినాడు. వల వేస్తే ఏమైందంటే అక్కడ ఉంది చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. వల వేస్తే ఏమైందంటే ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండరు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్న వారితో అనగా వారు మేము మీతో కూడా వచ్చింది. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రంతా ఏమీ పట్టలేదు. చూసారా ఏముందంట? ఏమీ కూడా పట్టలేదు. మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయినాడు, కానీ లోకంలో ఏమీ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. సూర్యోదయం అవుతుండగా యేసు దారిని నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా భోజనం మీద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వెళ్ళి మీకు దొరికినని చెప్పిన కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమ్మి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలను లాగుచు చిన్న ధోనిలో వచ్చింది. వారు దిగి రాగానే అక్కడ నిప్పుల మీద వాటిని ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడిను. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను తరికి లాగి అది 183 గొప్ప చేపలతో నిండి ఉన్నను. చేపలంతా విస్తారంగా పడిన వల పిగిలిపోలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడమని శిష్యుల్లో ఎవడని ఆయనను అడుగా తెగింపలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? మరలా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంలోనికి పేతురు అనబడినటువంటి వ్యక్తి తీసుకొని రాబోతూ వచ్చినాడు. ఈ వృత్తాంతం అంతా కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఉదయకాలంలో తెల్లవారుజామున ఆ ఖాళీ సమాధి అయిపోయింది. ఆ యొక్క వారి కన్నులు ఎత్తి చూడగా ఏం కనిపించిందట? వారి కన్నులు ఎత్తి చూడగా
ఆ పెద్ద బండరాయి తొలగిపోవుట, కాబట్టి ఆ రాయి తొలగించబడతా వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఆ యొక్క తెల్లవారుజామున ఈ ఒక నిర్ణయం తీసుకున్నాడు. పేతురు గారు ఏం నిర్ణయం తీసుకుండో, ఇక జీవితం అంతా అయిపోయింది, ఇంకా నాకేమీ లేదు, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా, నేను ఏదైతే వృత్తిలో నుంచి ఆరంభిస్తూ వచ్చినానో మరలా నేను అదే పని చేసుకోవాలని తీర్మానించుకొని, ఇంకా దేవుడు లేడు, దయ్యం లేదు, ఎట్లాంటి పరిస్థితి లేవు, నేను పుట్టినప్పుడు నేను ఏదైతే చేస్తూ వచ్చినానో, నేను ఎట్లా పెరిగినానో మరలా అదే జీవితము, ఇంకా నాకు వేరొక జీవితము లేదు అనుకొని తీర్మానించుకొని ఆ విధంగా వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడు, విసిరేసినాడు. ప్రతిఫలం ఏంటంటే ఒక్క చేప కూడా పట్టలేదు. అప్పుడు ఆ తెల్లవారుజామున అదే గలిలయ సముద్ర తీరాన ఒకనాడు నడిచినాడు యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అదే గలిలయ సముద్ర తీరాన ఆయన నడిచి వచ్చి పేతురుని చూచి, నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుషులు పట్టుకు జాగ్రత్తగా చేస్తానని చెప్పినాడు. మరలా అప్పుడు అదే గలిలయ సముద్రం మీద ఆ యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? పోయినసారికి ఈసారికి తేడా ఏంటని గమనిస్తే ఇప్పుడు పునరుద్ధానుడై వస్తున్నాడు. అది గొప్పతనం ఇందులో. కాబట్టి ఆ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గలిలయ అనేటువంటి సముద్ర తీరాన నడుచుకుంటూ ఆ పేతురు అనబడినటువంటి వ్యక్తిని చూచి, ఆయన వేసినటువంటి వలను చూచి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అట్లా కాదు ఈ పక్కన వల వేయండి అని చెప్పినప్పుడు మరలా వల వేసినారు. వల వేసినప్పుడు ఏమైందంట, విస్తారమైన చేపలు పడినను ఆ వల చిగిరిపోలేదని రాయబడతా వచ్చింది. అయితే ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఏమని చెప్పినాడంటే, ఇంతగా జరిగినప్పటికి కూడా ఆయనే ప్రభు అని ఎవరు కూడా సందేహించలేదు, తిరిగి అడగడానికి ప్రయత్నం చేయలేదంట. ఎందుకని? ఆయనే ప్రభు అని సందేహించలేదు ఒకటి, రెండోది అడగలేదంట. మీరు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి అడగలేదంట. కారణం ఏంటి? ఎట్లా? గుర్తుపట్టారు, మంచిది. ఎట్లా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారికి ఒక అనుభవం ఉండా వచ్చింది. ఏమనుభవం అంటే లూకా సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. చూడండి, ఇక్కడ ఏమవుతా వచ్చిందంటే, నా వెంబడి రండి, నన్ను వెంబడించని చెప్పినటువంటి దేవుడు ఆ రీతిగా ప్రసంగాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దినం వచ్చింది, పేతురుని ఆ యొక్క శిష్యులతోటి ఆ యొక్క ఒంటరిగా ఏకాంతముగా ఆ యొక్క ఓడ నడిపించుకుంటూ పోయినాడు. ఈ లూకా సువార్తలో జరిగినటువంటి సంగతి నడిపించుకుంటూ పోయినప్పుడు వారు ఏం చెప్పినారంటే, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదన్నప్పుడు దేవుడు ఏం చెప్పినాడు, మరలా వలని ఈ పక్క వేయడని చెప్పినప్పుడు ఏమైందంట, విస్తారమైనటువంటి చేపలు పట్టినారు. ఇది ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినాడు, వెంబడించినాడు. తర్వాత వారి జీవనం కొరకై లేదా ఆహారం కొరకై వలలు వేస్తున్నప్పుడు పేతురు యొక్క జీవితంలో ఈ సంగతిని చూస్తూ వచ్చినాడు. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా చేస్తే వల అనేది ఏమైందంట, విస్తారంగా చేపలు పడుతూ వచ్చినారు. అక్కడ సందర్భాన్ని గమనించండి. పేతురు ఏం చెప్పినాడు, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడుతుంది కానీ మాకు ఒక్కటి కూడా దొరకలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పినారు, వలను ఈ పక్కన వేయడన్నప్పుడు వారు వేసినారు, విస్తారమైన చేపలు పట్టినారు. ఇదే సంగతి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు ఉదయకాలమున సూర్యోదయం అయినప్పుడు యేసు గలిలయ సముద్ర తీరాన్ని నడుచుకుంటూ పోతున్నప్పుడు వీళ్ళు ఏం చేసినారు, వలలు వేసినారు. వేస్తే ఏమైందంట, ఒక చేప కూడా పట్ల. అప్పుడు మరలా చెప్పినారు, ఏమని? మేము రాత్రంతా ప్రయాసపడుతుంది కానీ ఒక చేప కూడా పట్టలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పినారు, మీరు ఈ పక్కన వల వేయండి. వల వేయడం ద్వారా ఏమొచ్చింది, విస్తారమైన. అంటే ఈ వృత్తాంతం అనేది వాళ్ళ జీవితంలో లూకా సువార్తలో అదివరకే జరిగింది, అందుకు క్వశ్చన్ చేయలేదు.
నువ్వెవడు అని అడిగి తెగింపడానికి కారణం ఏంటంటే వారి యొక్క జీవితంలో ఇదే సందర్భము లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు వల ఈ పక్కన వేయండి అని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు పట్టిన అంటే ఈ వ్యక్తి ఎవరు అనే సంగతి ఒక్కసారిగా వాళ్ళకి ఏమొచ్చింది, మైండ్లోకి వచ్చేసింది. అందుకని అట్లా మాట రాస్తారు చూడండి చక్కగా. యోహాను సువార్త 21 10 నుంచి యేసు 7 చూడండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోని పేతురును విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించి 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలను లాగొచ్చు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పుల మీద వాటిని ఉంచబడిన చేపలను రొట్టె కనబడిను. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వార్త చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగి అది 153 గొప్ప చేపలు నిన్ను చేపలంతా విస్తారంగా పడినను వల పిగిలిపోలేదు. యేసు రండి భోజనం చేయడం వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయన్ను అది ఇప్పుడు అర్థమైందా? ఇదంతా వృత్తాంతం జరిగిన తర్వాత వాడు ఏం చెప్తున్నారు, యేసు రండి భోజనం చేయడని వారితో నేను ఆయన ప్రభువని వారికి తెలిసినందున. ఎందుకు తెలిసింది అంటే లూకాసు వార్తలో ఇదే వృత్తాంతము యాజ్ టీచర్గా జరిగింది. ఎప్పుడు నన్ను వెంబడించము అనేటువంటి తొలి దినాల్లో ఈ యొక్క వృత్తాంతము జరుగుతూ వచ్చింది. అదే వృత్తాంతము మరలా యోహాను సువార్త 21వ అధ్యాయంలో జరిగినప్పుడు అప్పుడు ఆయన ఎవరు అనేటువంటిది సంగతి ఆ శిష్యులకి అర్థమైపోయింది. ఎప్పుడైతే అర్థమవుతా వచ్చిందో చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, దేవుడు ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడి ఆ రీతిగా వెంబడిస్తూ వస్తున్నారు. ఇంకా చూస్తే చూడండి తర్వాత ఏం జరిగిందంట, శిష్యులు ఎవరినూ ఆయన అడుగ తెగింపు లేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టును, అలాగే చేపను కూడా పంచిపెట్టును. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. కాబట్టి ఈ సందర్భం అంతా కూడా మనం ఏమి గమనించి చూస్తామంటే పేతురు యొక్క జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఆయన వైదొలిగి తాను పూర్వము ఎట్లాంటి స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనికి దిగజారిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచుడు ద్వారా మరలా ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేయడం ద్వారా ఈ పేతురు అనుకున్నటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చినాడంటే తిరిగి సమకూర్చినటువంటి అనుభవంలోకి వచ్చినాడు. అందుకనే ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్పినాడు అక్కడ చూడండి, సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అనుడుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను. మరి 21:3 ఏం చెప్పినాడు, 21:3 ఏం చెప్పినాడు, నేను చేపలు. మరి ఇప్పుడేం చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్తున్నాడు. ఎందుకు వ్యత్యాసం వచ్చింది? వ్యత్యాసం ఎందుకు కలిగిందంటే ఏదైతే అనుభవంతో పేతురు యొక్క జీవితంలోనికి ప్రవేశించినాడో దేవుడు అదే అనుభవాన్ని పునరుద్ధానము ద్వారా తిరిగి చూపించినాడు. మరలా పేతురు యొక్క జీవితం మార్చబడటానికి కారణం ఏంటంటే లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఆయన యొక్క జీవితం మార్చబడింది. మత్తయి సువార్త 4:18 మార్చబడలేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 వచనంలో దేవుని వెంబడించినాడు, కానీ జీవితంలో మార్పు రాలా. కానీ జీవితంలో మార్పు ఎప్పుడు వచ్చిందంటే లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో వచ్చింది. ప్రభువా నేను పాపాత్ముడును, నన్ను విడిచి పొమ్మని చెప్పినాడు. అప్పుడు పాప క్షమాపణ కలిగింది. అయితే అదే అనుభవం లూకాసు వార్త 5:8 జరిగినటువంటి ఆ అనుభవమే మళ్ళా యోహాను సువార్త 20:1 యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత
జరిగింది. ఎప్పుడు జరిగింది మరలా అంటే తాను ఏ స్థితిలో ఉన్నాడో మరలా అదే స్థితిలోనికి దిగజారిపోయినప్పుడు, ఏ స్థితి ద్వారా లేదంటే ఏ సందర్భం ద్వారా తాను యేసుక్రీస్తు ప్రభువుకు దగ్గరై పాపానికి క్షమాపణ కలిగిందో మరలా అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై అదే సందర్భంలో కలుసుకున్నడు ద్వారా ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ కారణం బట్టి నువ్వేం చేయాలా? నా గొర్రె పిల్లను మేపు. ఇప్పుడు చెప్పండి, ఈ పునరుద్ధానం యొక్క స్థితి కనుక లేకపోతే, యేసుక్రీస్తు ప్రభు వారి సమాధిని గెలవకపోతే, ఆ యొక్క తెల్లవారుజామున గలిలయ సముద్ర తీరంలో పేతురు అనబడినటువంటి వ్యక్తిని అదే రీతిలో దర్శించకపోతే పేతురు ఏం చేసేవాడు? ఎదువారికి జీవితం ఎట్లా ఉందో అదే జీవితంలో కొనసాగేవాడు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఈ పునరుద్ధానము ద్వారా ఏమొస్తుంది? పునరుద్ధాన శక్తి, బలము, నూతన యొక్క జీవము, నూతన యొక్క జీవితము దీని ద్వారా ఆరంభించబడుతుంది. ఈ నూతన అనేటువంటి దాన్ని నీ జీవితంలో, నా జీవితంలో తీసుకొని రావడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానంగా తిరిగి లేస్తూ వచ్చినాడు. ఎందుకు సమాధి ఖాళీ చేయబడతా వచ్చింది? ఎందుకు బండరాయి తొలగించబడుతుంది? ఎందుకు అడ్డురాయి తొలగించబడుతుంది? ఎందుకు ఖాళీగా సమాధి ఉంటుందంటే ఒక్కటే ఒక కారణం ఏంటంటే, నీవు పూర్వస్థితి నుండి తీసివేయబడి దేవునితో నిత్యము ఉండటానికి ఆ పునరుద్ధాన శక్తిని నీకు పరిచయం చేయడానికి, నీలోనికి తీసుకుని రావడానికి, నీలోనికి నూతన ఆత్మ, బలము, శక్తిని, జీవాన్ని తీసుకుని వచ్చేదానికి ఈ ఈస్టరు లేదా ఈ యొక్క పునరుద్ధానం అనేటువంటి దాన్ని నీ జీవితానికి, నా జీవితానికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎట్లా చెప్పగలుగుతామంటే, పేతురు యొక్క జీవితమే ఒక సరైనటువంటి ఉదాహరణ. ఆ దినము ఏం చెప్పినాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానటువంటి చెప్పిన పేతురు యొక్క జీవితము అక్కడ నుంచి ఆరంభమవుతుంది. అక్కడ నుంచి ఆరంభిస్తే పక్కనే ఉండదు అపోస్తల కార్యము 1వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యం మొత్తం మీరు చదువుకుంటా పోండి, చివరి వరకు చదువుకోండి. ఆ విధంగా చదువుకుంటా పోతే అసలు ఈ పేతురు అనబడినటువంటి వ్యక్తి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా చేయబడుతూ వచ్చినాడో అని చూస్తాం. చిన్న ఉదాహరణ ఏంటంటే, అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క జనాంగం ముందు నిలబడి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ప్రసంగిస్తే మొట్టమొదటి బోధ చేస్తూ వచ్చినాడు. ఆ మొట్టమొదటి బోధకి ఏమైందంట? ఇంచుమించు 3,000 మంది చేర్చబడిన రాయబడతా వచ్చింది. అందుకని మొట్టమొదటి సంఘాన్ని కట్టినటువంటి గొప్ప అనుభవం ఎవరికి వచ్చింది? పేతురు. అందుకని మనకి 3వ కార్డులో ఒకటి ఉంటుంది. ఏంటిది? మత్తయి సువార్త 16:18. క్రీస్తు ఈ బండ మీద నా సంఘమును, ఎవరు బండ? క్రీస్తే. కానీ పేతురు, కేఫ అనగా రాయి అని అర్థము. ఈ బండ మీద నా సంఘమును, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టాలని కోరినాడు. అయితే పేతురు యొక్క జీవితము వైదొలిగిపోతా వచ్చింది, తప్పిపోతా వచ్చింది, తిరిగి మొదటి స్థితిలోనే వెళ్ళిపోతూ వచ్చింది. ఇట్లాంటి మొదటి స్థితిలో దిగజారిపోయినటువంటి పేతురు యొక్క జీవితాన్ని పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తిరిగి సమకూర్చుడి చేత ఆయన చెప్పిన వాగ్దానాన్ని, నా సంఘమును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదాననేటువంటి మాటను పేతురు ద్వారా నెరవేరుస్తూ వచ్చినాడు. ఆ విధంగా మీరు అపోస్తల కార్యములను చదువుకుంటా పోతే ఈ పేతురు యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములన్నీ కూడా చూడగలుగుతూ వస్తారు. కాబట్టి ఏ స్థితిలో నుంచి పడిపోయి ఏ స్థితిలోనికి దిగజారిపోయినాడో అట్లాంటి మనుషుల్ని తిరిగి సమకూర్చి కట్టి అతన్నే ఆయన మీదే ఒక సంఘాన్ని నిలవబెట్టిన దానికి కారణం ఏంటంటే ఒకటి ఏంటంట? పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి ఎట్లాగూ వారి యొక్క జీవితాల్లో బయలుపరచబడిందనే దానికి ఆ యొక్క అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో రాయబడతా వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పునరుద్ధానం తర్వాత వారి వద్దకు పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా ఆ పరిశుద్ధాత్మతోటి వారు పట్టబడి ఆ పరిశుద్ధాత్మతోటి వారు ఐక్యపరచుడి చేత దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి కలిగినటువంటి వారై, బలము కలిగినటువంటి వారై, ఆ యొక్క బలముతోటి ప్రేరేపించబడి
ఆ యొక్క జనాంగం ముందు ఆ పేతురు గారు వాక్యము బోధిస్తున్నప్పుడు ప్రజలు ఆ రీతిగా పాప క్షమాపణకై కొట్టుమిట్టున్నాడు. ఇది ఎందుట్లో వచ్చింది? పేతురులో వచ్చిందా? పేతురు యొక్క గొప్పతనమా? ఎందుట్లో వచ్చింది మరి? పునరుద్ధానం యొక్క శక్తి, ఆ శక్తిలో ఉండేటటువంటి జీవము, తద్వారా ఆత్మ చేత పట్టబడేటటువంటి అనుభవము పేతురు యొక్క స్థితిని, స్థాయిని అంతగా హెచ్చిస్తూ వచ్చింది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను పరీక్షించుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఏదో అందరిలాగా ఏసు లేచినాడు మంచిదే అని చెప్పి పాటలు పాడుకోవటం, లేదంటే భోజనాలు వండుకోవటం, లేదంటే కబుర్లు చెప్పుకోవటం కాదు. కానీ వాస్తవంగా ఎందుకు లేచినాడంటే, పేతురు యొక్క జీవితాన్ని ఏ విధంగా కట్టినాడో నీ జీవితమో నా జీవితమో ఆ రీతిగా కట్టాలని కోరి ఇష్టపడి ఆయన పునరుద్ధానంగా లేచినాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవ యొక్క జీవితంలో 100కి 100 పాళ్ళు ఆ యొక్క పేతురు యొక్క జీవితం ఎలా ఉంటుందో ప్రతి మనిషి యొక్క జీవితం అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ మనిషిలో అనేటువంటి వాడు కుక్కతోక వంకరగా ఉన్నట్లుగా ఎప్పుడు ఈ మనిషి ఎప్పుడు కూడా వంకరిగా ఉంటాడు. కుక్కతోకను ఏం చేస్తారంటే, మనం సాగదీసి బద్దలు కడితే ఆగుతుందా? షాపింగ్కి వస్తుందా? కుక్కతోక వంకరం ఏంటంటే అందరికీ తెలుసు కదా. సరే, సాఫీగా రావాలని చెప్పేసి 4 రోజులు బద్దలు కట్టి పెట్టాను, తర్వాత ఓడ తీసి ఏమవుతుంది? ఆ వంకర రావడానికి నేనేం చేయాలా? అట్లాగే ఈ పాపి అయినటువంటి మనుషుడు, దుర్మార్గుడైనటువంటి మనుషుడు, వాడికి ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే, వాడు ఎక్కడి నుంచి తీయబడినాడో మరలా అదే చోటికి వెళ్ళిపోతాడు. అట్లాగా వెళ్లకుండా ఈ మనుషుల్లోనికి పరిశుద్ధత, ఈ మనుషుల్లోనికి పునరుద్ధాన శక్తి, దేవునికి ఆత్మ, నూతనమైనటువంటి జీవము, నూతనమైనటువంటి సమర్పణ, ఇవన్నీ మనుషులకి రావాలంటే ఆ పునరుద్ధానమైనటువంటి దేవుడు వారికి ప్రత్యక్షమైతే తప్ప ఇది జరగని పని. కాబట్టి ఆయన పునరుద్ధారంగా లేచుట్లో అర్థం ఏంటంటే, నీకు ఒక శక్తివంతమైనటువంటి, ఒక నూతనమైనటువంటి జీవము నీలోనికి తీసుకుని వచ్చి నిన్ను తన యొక్క ప్రియమైనటువంటి శిష్యురాలుగా చేసి నిన్ను బట్టి సంఘాన్ని కట్టాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. దేన్ని బట్టి అంట? నిన్ను బట్టి తన యొక్క సంఘాన్ని కట్టాలని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే, అనేకులు దేవుని మందిరానికి వస్తుంటారు, పోతుంటారు, లేదంటే ఆ యొక్క బలలో కూడా పాల్గొంటారు, పోతుంటారు. కానీ ఉద్దేశం ఎరగనటువంటి పేరుగా ఉంటారు. ఏ ఒక్కరు కూడా ఉద్దేశాన్ని ఎరగరు. కారణం ఏంటంటే, నమ్ముకున్నాము, బాప్తీసం తీసుకున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి, దేవుడు ఉద్యోగం ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు, అన్నీ బాగానే ఉన్నాయి, వస్తున్నాం పోతున్నాం, ఇదే. మరి ఉద్దేశాన్ని ఎప్పుడు ఎరుగుతావు? ఉద్దేశం ఎరిగినటువంటి నీవు పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడు ఐక్యపరచబడతావు? పరిశుద్ధాత్మ దేవునితో ఐక్యపరచబడినటువంటి నీవు పునరుద్ధాన యొక్క బలాన్ని రుచి చూచి ఆ పునరుద్ధాన యొక్క బలము చేత ఎప్పుడు దేవుని కొరకు ఒక సాధనంగా వాడబడతావు. ఎంతకాలం వచ్చిపోతే అందుకని ప్రభు ఏం చెప్పినాడు? ఒక తలాంతు ఇచ్చినాడు, ఏం చేసినాడట? దాచిపెట్టేసినాడు. 2 తలాంతులు ఇచ్చినాడు, ఏం చేసినాడు? 4 తయారు చేసినాడు. 5 తలాంతులు ఇచ్చినాడు, ఏం చేసినాడు? 10 చేసినాడు. ఇప్పుడు ఈ ఒక్కడ పరిస్థితి ఏంది? అయిపోయింది. వీడు నమ్మకమైనటువంటి వ్యక్తే, వీడు రక్షణ పొందినాడు, వీడికి దేవుడు అంటే తెలుసు, రక్షణ పొందిన అన్నీ ఉన్నాయి. 5 తలాంతులు ఇస్తే ఏం చేసినాడు? భూమిలో దాచిపెట్టినాడు. మరి 1, 2 చేయనప్పుడు నువ్వు ఎన్ని మందిరానికి వస్తే ఏముంది? ఎన్నిసార్లు బలలో పాల్గొంటుంది, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే ఉంది, నామకారకమైనటువంటి భక్తితో ఎన్నిసార్లు వస్తే ఏమి లాభము? ఇట్లా లాభం లేకుండా 1 తలాంతుని 2 చేయాలన్నా, నీ జీవితం ఫలభరితంగా ఉండాలన్నా, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ యొక్క దేవాది దేవుడు సమాధిని గెలిచినటువంటి దేవుడు ఆ పునరుద్ధాన యొక్క శక్తిని, ఆ బలాన్ని, ఆ నూతన జీవాన్ని నీకు కోరి ఇష్టపడి సమాధిని గెలిచినాడు. ఇవన్నీ నీలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంట? పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు పట్టబడి
దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలరు. అందుకని తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు ఎప్పుడు ఎదుగుతారు? పేతురు అనబడినటువంటి వ్యక్తి ఎరిగినాడు, వచ్చినాడు, కానీ నిలవలేదు. ఎప్పుడైతే పునరుద్ధానానికి శక్తి బలంతో దేవుడు దర్శించినప్పుడు అప్పుడు నిలవబడి దేవుని కొరకు తీర్మానం చేసి దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వస్తా పోతా వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. రక్షణ పొందిన, మారు మనసు పొందిన, బాప్తిసం పొందిన, తిరిగి జన్మించిన, సంఘములకు వచ్చిన దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఇవన్నీ కూడా మరలా ఒకనాడు ఎక్కడ తీసుకెళ్తాయంటే నిన్ను మరలా నువ్వు ఏ స్థితిలో మొదలైనవో మరలా అదే స్థితిలోకి నేను తీసుకుని పోతాయి. అలా కాకుండా నీ జీవితం ఒక ఫలభరితంగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో, దేవుడు ఉపయోగపడేటువంటి రీతిలో నీ యొక్క తలాంతులు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నీలో పునరుద్ధాన శక్తి బలము ఉండాలి. ఆయన సమాధి గెలిచినటువంటి ఈ పునరుద్ధానము అది ఒక శక్తిగా నీలోనికి జీవాన్ని, నూతన జీవాన్ని తీసుకొని రావాలి. అంటే ఒకటే గుర్తండి, నీ జీవితము పునరుద్ధానం యొక్క బలం చేత నూతన పరచబడాలి. ఒకడ బహుశా నేను 30 సంవత్సరాలు పెట్టి వస్తున్నాను, దేవుడు అంటే తెలుసు, ఇంకా ఎక్కువ రీతిలో నేను వాక్యం బోధించగలుగుతా, వాక్యం అంటే తెలుసు అని నువ్వు చెప్పుకోవచ్చు. నీకెంత తెలిసినప్పటికీ కూడా ఒక్కటే గుర్తు ఏంటంటే పునరుద్ధానం యొక్క శక్తి బలం చేత ఒక నూతనమైనటువంటి స్వభావము, ఒక నూతనమైనటువంటి జీవితము నీలోని కలిగి ఉండకపోతే నువ్వెంత చేసినప్పటికీ కూడా వ్యర్థమే. కాబట్టి ఈ నూతన స్వభావంతో, నూతన యొక్క జీవితానితో నువ్వేం చేయాలా? నీకున్నటువంటి దానితో కూడా సదాకాలం నిలిచి ఉంటావు. అందుకని ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యముకు పాత్రుడు కాడు. అంటే కొత్తగా జన్మించడం అంటే తల్లి గర్భం తిరిగి జన్మించడం అని కాదు. ఎప్పుడైతే ఆ రక్షణ బాప్తిస్మలోనికి మనం వస్తామో ఆ పునరుద్ధానం యొక్క శక్తి ద్వారా నూతనమైనటువంటి స్వభావము, నూతనమైనటువంటి జీవితము, నూతనమైనటువంటి జీవిత విధానము, దేవునితో గడిపేటటువంటి సమయము, ఇక లోకంలో అంతా కూడా తీసివేయబడి లోకంతో ఎట్లాంటి సంబంధం లేకుండా జీవించాలి. ఉదాహరణకి పేతురు గారి యొక్క జీవితాన్ని చూస్తే మరలా అంటే ఆయన వచ్చి నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు అవును ప్రభు నేను ప్రేమిస్తున్నా అన్న తర్వాత మరలా తన యొక్క జీవితంలో ఎప్పుడైనా చేపలు పట్టడానికి పోయినట్టు మీరు చూస్తారా? ఎప్పుడైనా సరే కనీసం సరదాగా అయినా చేపలు పట్టడానికి వెళ్ళినట్టు మీరు చూసారా? మరి ఏం పడుతున్నాడు? 24 గంటలు కూడా మనుష్యులను పట్టేటటువంటి పనిలో ఉంటున్నాడు. దేవుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నువ్వు నా గొర్రెలను మేపు అని చెప్పినటువంటి ఆ దినం నుంచి పేతురు గారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఏ రోజు కూడా భౌతికమైనటువంటి చేపలు పట్టలేదు, కానీ మనుష్యుల్ని పట్టేటటువంటి పనిలో ఉంటున్నాడు. మనుషుల్ని ఎట్లా పట్టాడనే సంగతులు అపోస్తల కార్యంలో మీరు 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చదువుకుంటూ పోతే అసలు పేతురు యొక్క జీవితం ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఒక నూతనమైనటువంటి స్వభావంతో సాగిపోతుందనేటువంటి సంగతి మనం చూస్తాం. తర్వాత ఆయనకి పాత దినాలేమి గుర్తు లేవు, పాత జీవితం ఏమి తన యొక్క జీవితం లేదు. ఆ దోణి, ఆ సముద్రము, గలిలయ తీరము ఇవేమీ లేవు. దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళి సువార్త పరిచర్య చేస్తూ నూతనమైనటువంటి స్వభావంతో ఈ బండ మీద నా సంఘమును కట్టుదనేటువంటి వాక్యాన్ని నెరవేర్చినటువంటి మనుషులుగా ఉంటొచ్చినాడు. ఇవన్నీ రావాలంటే ఈ పునరుద్ధానిక బలము, శక్తి, నూతనమైనటువంటి జీవాన్ని నీవు నేను అనుభవిస్తున్నప్పుడు అప్పుడు సరైనటువంటి రీతిలో ఈ యొక్క దేవునితో సహవాసం లేదా ఆత్మీయ జీవితం అనేది సరిగా నడిపించబడుతుంది. లేకపోతే అందరిలాగా మందిరానికి వస్తావు, పోతావు, అన్నీ చేస్తావు, కానీ బ్రతుకు జీవితము మార్పు ఉండదు. మరలా తిరిగి అదే జీవితము, అదే బ్రతుకు, మరలా ఆ యొక్క లోకంతో అంటుకట్టబడేది, శత్రువు సాతానుడికి లొంగిపోయేటటువంటి జీవితము. ఎందుకు మనుషులందరూ ఈ రీతిగా ఉంటూ వస్తారంటే కారణం ఇది ఒకటే. కాబట్టి వచ్చినటువంటి నీవు ఆయన తిరిగి లేచుట్లో కారణం ఏంటంటే నీవు పునరుద్ధాన శక్తిని, బలాన్ని, దేవుని ఆత్మను కలిగి నూతనమైనటువంటి ఉప్పొంగేటటువంటి జీవంతో నూతనంగా కనపడాలి. అట్లు కనపడినప్పుడే ఇది ఆయన చేసినటువంటి లేదంటే సమాధిని గెలిచిన దానికి ఒక అర్థము ఉంటుంది. కాబట్టి పేతురు యొక్క జీవితంలో
దాన్ని చూపించినాడు. ఒకప్పుడు అట్లా బ్రతికినప్పటికీ, ఒకప్పుడు తొలగిపోయినప్పటికీ, ఒకప్పుడు విడిచిపెట్టినప్పటికీ కూడా మరలా దేవుడు ఏది కావాలని కోరినాడో తన జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి బలం చేత ఆయన ఆ రీతిగా ఆ యొక్క జీవితం మొత్తం గడిపి దేవుడు కోరుకున్నట్టుగా సావాసం చేస్తూ వచ్చినాడు. కాబట్టి నా జీవితాలు ఒకసారి పరీక్షించుకొని ఆ రీతిగా మనం ప్రభు యొక్క బలంలో చేద్దాం. కాబట్టి మన యొక్క జీవితంలో అట్లాంటి స్థితి కనుక లేకపోతే దేవుడు ఒక మంచి దినాన్ని మనకు కలిగిస్తూ వచ్చినాడు. ఏం దినం అంటే ఇది? ఏం దినం ఇది? పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినము ప్రత్యేకత ఏంటంటే దేవుడు సమాధిని గెలిచినాడు. అందుకని అక్కడ రాయబడుతూ వచ్చింది, మార్కు సువార్త 16:4 వారు కనులెత్తి చూడగా ఏమైందంట? రాయి దొర్లింపబడెను, అది ఎంతో పెద్ద రాయి. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ రాయి అడ్డు రాయినటువంటిది తొలగిపోయి అది సమాధి అనేది ఖాళీ చేయబడి చేత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ఆ యొక్క పునరుద్ధానమైనటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇది నమ్మినట్లయితే నువ్వేమి చేయాలా? ఆ పునరుద్ధాన శక్తిని, బలాన్ని, జీవాన్ని కోరుకొని ఈ దినం మొదలుకొని పేతురు వలె నమ్మకమైనటువంటి రీతిలో ఈ తలాంతుల్ని మరి ఒకటి ఆ యొక్క 2, 4, 5, 10 చేసినట్లుగా నా జీవితంలో నూతనమైనటువంటి స్వభావంతో నేను కూడా అట్లు దేవునితో అట్టు కట్టబడాలని దేవుని యొక్క ఆకాంక్ష. కాబట్టి ఒక నిమిషం మనం పరీక్షించుకొని ఆ రీతిగా యోగ్యముగా బలలో పాల్గొందాం. మన యొక్క జీవితం అట్లాంటి సరైనటువంటి రీతిలో లేకపోతే ఈ దినమే చెప్పండి ప్రభుకి ఏమని? ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినము, పునరుద్ధానము అనుగ్రహించబడినటువంటి దినము. కాబట్టి ఈ శక్తి నాకు కావాలా, ఈ బలం నాకు కావాలా, ఈ నూతన జీవము నాకు కావాలి. ఇక నుంచి ఈ దినం నుంచి నాలో ఈ నూతనమైనటువంటి స్వభావము ఒక నది వలె ప్రవహించవా అనేటువంటి తీర్మానంతో, అట్లాంటి తీర్మానం దేవునితో చేస్తూ దాన్ని కోరుకుంటూ మన యొక్క బలహీనతలన్నింటినీ ఒప్పుకుంటూ ఆ ప్రభు వలన మనము సమీపిస్తాం. దయచేసి తలలో ఉంచండి, ఒక నిమిషం పరీక్షించుకుందాం.